ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు రథముల మీద అతన్ని నెక్కించెను. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమి కనుక ఈ దేహమును నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్న ధైర్యము గలవారమై ఉన్నాము. అపేక్షించున్నాము. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. దేవుడి వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సమయం ఇచ్చిన గారికి నా వందనాలు, సంఘానికి నా వందనాలు. అందరం లేచి నిలబడి దేవుని వాక్యం చదువుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదువుతుంది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి, వీరి చేతికి ఉంగురము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగి. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ సాగిన యేసునితో నా జీవిత కాలమంతా
నే సాగేద యేసునితో నా జీవిత నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభువునందు ప్రియాదిని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధన చేసిన సహోదరులకి, బైబిల్ పట్టుకున్న పిల్లలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు వాక్య భాగ నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 30వ కీర్తనల నుంచి ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుకుంటున్నారా. గడిచిన 3 వారాలు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన గ్రంథము రాస్తున్నాడు. ఆ రాయిస్తున్న వాడు చూడండి, 12వ వచనము, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువారు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుడు నీకు ఇచ్చే వస్త్రము ఏంటిదంట? దేవుడు నీకు ఇచ్చే వస్త్రము అంటే మాకు వస్త్రాలు లేవా అని ఆలోచన రావచ్చు. మీకు చాలా వస్త్రాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే భౌతికపరమైన వస్త్రం గురించి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఆత్మ సంబంధమైన, ఏమండి, దైవిక సంబంధమైన వస్త్రము గురించి ఇక్కడ ప్రభువారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ రాస్తున్న మాట 12వ వచనం 30వ కీర్తన, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, కీర్తనకాడు అంటున్నాడు, అయ్యా నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నావు. చాలా వస్త్రాలు ఉన్నాయి, వాటిల్లో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుడు నీకు ఇచ్చి మొదటగా ఏంటిదంట? సంతోష వస్త్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక జీవితాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏమి కరువైందంట? సంతోషము కొదువుగా కనిపిస్తుంది, లోటుగా కనిపిస్తుంది. ఆది కాండములో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనములో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, ఆదిలోనే దేవుడు అక్కడ ఒక పని చేసి ఉన్నాడు. చూద్దాం దయచేసి. 3:21 చదువుతారు ఎవరైనా? దేవుడైన యెహోవా అవ్వ ఆదాములకును అతని భార్యకును చర్మపు సొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఆదిలోనే అవ్వ ఆదాములకు దేవుడు చర్మముతో చేసిన సొక్కాయిలు అంటే వస్త్రములను తయారు చేసి అప్పటికప్పుడు దేవుడు అవ్వ ఆదాములకు ఏం
ఎందుకు దేవుడు వారికి అవ్వాదాములకి చర్మపు సొక్కాలను తొలగించాడు అంటే అంతకుముందు వస్త్రాలు లేవా వాళ్ళకి? చెప్పాలి. వస్త్రాలు లేవు అంతకుముందు వాళ్ళకి? అందరూ మౌనంగా ఉన్నారు. అంతకుముందు వస్త్రాలు లేవా వాళ్ళకి? లేవా? ఏమున్నాయి వాళ్ళకి? మహిమ వస్త్రాలతో వాళ్ళు కప్పబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వస్త్రాలంట? మహిమ వస్త్రాలు. పాపము చేయకముందు, పాపము ఎరగకముందు, పాపము జోలికి పోకముందు దేవుడు తన పోలికలో చేసుకున్న అవ్వ ఆదాములకు ఏ వస్త్రములతో కప్పి ఉన్నాడంట? మహిమ వస్త్రంతో కప్పి ఉన్నారు. ఆ మహిమ వస్త్రాలతో ఉన్నప్పుడు దేవుని మహిమతో, దేవుని కృప చేత, దేవుని ఆత్మ చేత నింపబడినంత రోజు అప్పటి వరకు వారికి పాపము తెలియదు. ఎవరి పాపము జోలికి పోరా, సిగ్గు కూడా ఎరగక వాళ్ళు ఉన్నారంట. కానీ ఎప్పుడైతే అవ్వ ఆదాము పాపము చేసి ఉన్నారో, ఎప్పుడైతే అవ్వ ఆదాము దేవుని దృష్టికి ఆయాస్కరంగా నడుచుకుని ఉన్నారు, ఎప్పుడైతే అవ్వ ఆదాములు దేవుని దృష్టికి ఇష్టమైన పని చేసి ఉన్నారో, అప్పటి నుంచి ఆ మహిమను వాళ్ళు ఏం చేశారంట? కోల్పోయారు. హల్లెలూయా. ఆ మహిమను వాళ్ళు కోల్పోయారు. ఎప్పుడైతే మహిమను కోల్పోయారో, పాపములో పడిపోయారో, వారికి దేవుడు ఆ పాపము కనిపించకుండా, ఆ సిగ్గు ఎరగకుండా దిశమలతో ఉన్న వారిని దేవుడు ఏం చేసిందంటే అప్పటికప్పుడు చర్మపు సొక్కాలను తొలగించి ఏం చేసినాడు? తోట నుంచి, ఏదైనా తోట నుంచి వెలివేశారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కప్పుకుంటున్నారు పాపమును. అవాదాములు దేవుడు ఏం చేసిందంట? సిగ్గు వాళ్ళు తెలిసిపోయింది కాబట్టి, వాళ్ళు దిశమలతో ఉన్నారని తెలిసిపోయింది కాబట్టి వారి పాపము కప్పటానికి అప్పటికప్పుడు ఏం చేసిందంటే శరముపు సొక్కాలను తొలగించి ఏదైనా తోట నుంచి వారిని గింటి వేశారు. ప్రభువున పాపములో పడిపోయారు. పాపములో పడిపోయిన మరుక్షణమే వారికి వారి దగ్గర నుంచి తొలగించబడిన వస్త్రం ఏంటంట? మహిమ వస్త్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవునికి ఎప్పుడైతే ఇష్టలుగా జీవించినంత కాలము ఆయన మహిమతో, ఆయన శక్తితో మనల్ని కప్పుతూ ఉంటాడంట. ఎప్పుడైతే పాపం అనే విధానముతో మనం దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి, లేకపోతే దేవుని కృపకు దూరం అవుతామో, దేవుడు అనుగ్రహిస్తే మహిమనంట మనం కోల్పోతూ ఉంటాం. అందుకేనేమో పౌలు గారు ఒక మాట అంటాడు, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా, చూడండి దయచేసి. అది చాలా చక్కటి మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. అమ్మా 23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏమండి పొందలేకపోతున్నారంట. అంటే ఎప్పుడైతే పాపపు వస్త్రాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే ఏమని ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి ఆయస్కరమైన మార్గాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే దేవుని దృష్టికి ఇష్టం లేని కార్యాలు చేయటం మానుకుంటామో, అప్పుడు తప్పకుండా దేవుడు తన మహిమతో నింపి మనలో ఉన్న గోనె పట్ట తొలగించి దేవుడు అంట సంతోషాన్ని ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, రండి దయచేసి మన మూలవాక్యంలోకి వెళ్దాం ఒకసారి. కీర్తన 30వ కీర్తన 12వ వచనం ఏమంటున్నాడు? అయ్యా దేవా, నీవు నా గోనె పట్టను విడిపించాడు. అసలు ఏంటిది గోనె పట్ట?
దేనికి కట్టుకోవాలి గోనెపట్ట? ఎవరు కట్టుకుంటారు గోనెపట్ట? గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే మరణ బంధకాలకు సాదృశ్యము. గోనెపట్ట దుఃఖానికి సాదృశ్యము. గోనెపట్ట సావుకి సాదృశ్యము. గోనెపట్ట కన్నీలకి సాదృశ్యము. గోనెపట్ట భయంకరమైన రోగములకి సాదృశ్యం అండి. నేను కొన్ని లేఖనాలు మీకు చూపించడానికి ఇష్టపడతాను. చూడండి దయచేసి ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, ఆది కాండములో ఉంటుంది చక్కగా చూద్దాం దయచేసి. 37వ అధ్యాయము 34వ వాక్యము. ఆది కాండము గోనెపట్టకి సాదృశ్యము. గోనెపట్ట ఎందుకు కట్టుకోవాలి అక్కడ రాయబడి ఉంటుంది. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యాకోబు ఎందుకు గోనెపట్ట కట్టుకున్నాడు చెప్పాలి. భయంకరమైన దుఃఖము తన జీవితంలో ఎదురైంది. దుఃఖముతో నిండి ఉన్నాడు, బాధతో నిండి ఉన్నాడు, శ్రమతో నిండి ఉన్నాడు. ఎలాంటి దుఃఖం అంటే మరణ సంబంధంలో మరణ బంధకముతో దుఃఖం. ఆ దుఃఖం, అయ్యో నా చిన్న కుమారుడు చనిపోయాడు, అయ్యో నా కుమారుడు యోసేపు చనిపోయాడు అనుకొని యాకోబు అంట గోనెపట్ట కట్టుకొని దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వేదనతో ఉన్నాడు. ఈరోజు చాలా మంది అదే వేదనతో, దుఃఖముతో, బాధతో చెప్పుకోలేని అనేకమైన సమస్యలతో ఉన్నారండి. గోనెపట్ట దేనికి సాదృశ్యం అంట? మరణానికి, దుఃఖానికి, కన్నీళ్లకు, కష్టానికి, రోగాలకు, అనేకమైన మరణ బంధకాలకు సాదృశ్యం గోనెపట్ట. ఎస్తేరు గ్రంథములో కూడా ఒక మాటను దయచేసి చదువుదాం. చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యము. ఎందుకు గోనెపట్ట కట్టాలి? గోనెపట్ట దేనికి సాదృశ్యము? గోనెపట్ట దేనికి గుర్తు అంటే చాలా చక్కటి లేఖనాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. ఎస్తేరు గ్రంథము 4:3 అందరూ తీయాలి దయచేసి. ఎస్తేరు 4:3. రాజు యొక్క ఆజ్ఞయు శాస్త్రమును ఉపవాసం ఉండి మహాదుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడా యూదులు గోనెను ఎందుకు ధరించారంట చెప్పాలి. దేనికి కట్టుకున్నారు గోనెపట్ట వాళ్ళు? మరణ శాసనము వాళ్ళకి ఎదురైంది కాబట్టి. బాగా గమనించండి ప్రియులారా, గోనె దేనికి సాదృశ్యం అంట? మరణానికి, భయంకరమైన మరణ బంధకాలకు, ఏడుపుకి, దుఃఖానికి, కన్నీలకి, శ్రమలకి సాదృశ్యం. మరొక సందర్భము జ్ఞాపకం చేస్తా. యోనా గ్రంథములో కూడా ఒక మాట ఉంటుంది, దయచేసి చూడండి దయచేసి. యోనా గ్రంథము 3:6 వచనాలు. 3వ అధ్యాయము 6వ వచనము. త్వరగా ఆ సంగతి రాజవస్త్రాలు తీసేశాడు, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. ఎందుకు ఇక్కడ రాజు సైతము, పిల్లల సైతము పాలు తాగే సన్నిమిత్త తల్లులతో సహా గోనెపట్ట కట్టుకున్నారంటే అక్కడ కూడా భయంకరమైన దేవుని కోపము ఆ పట్టణం మీదకి రాబోతుంది. బాగా గమనించండి. అందుకే గోనె లేక గోనెపట్ట దేనికి సాదృశ్యం అంట? శ్రమకు, దుఃఖానికి, మరణానికి, మరణ శాసనాలకు, మరణ బంధకాలకు సాదృశ్యం అంట. రండి మన మూలవాక్యంలోకి దయచేసి. కీర్తన 30వ కీర్తన 12వ వచనం. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? అయ్యా తండ్రి, నీవు నా గోనెపట్టను విడిపించాడు. దావీదు తన జీవితంలో ఉన్న దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు?
విడిపించాడు. దావీదు తన జీవితంలో ఉన్న ప్రభువునందు ప్రియ శ్రమను విడిపించాడు. మీ అందరికీ తెలుసు ఎన్ని రకాలుగా దావీదు శ్రమపడ్డాడు. కన్న కొడుకు చేత కూడా దావీదు ఏం చెప్పడ్డంట, తరమపడ్డాడు. సొంత జనుల చేత అవమానించబడ్డాడు. సొంత ప్రజల చేత రాళ్ళ చేత కొట్టబడ్డాడు. అనేక మార్లు ఏమండి సౌలు చేత కూడా పారిపోయిన సందర్భాలు దావీదు జీవితంలో ఉన్నాయి. ప్రాణములు గుప్పిట్లో పెట్టుకొని కొండల మధ్య, గృహల మధ్య, చెట్ల మధ్య, అడవుల మధ్య ఏమండి తన భార్యలు వెంట పెట్టుకొని, చిన్నపిల్లలు వెంట పెట్టుకొని గ్రామాన్ని, పట్టణాన్ని విడిచి లోయలలో, అరణ్య మార్గములో, కొండల మధ్య ప్రాణభయంతో దాక్కున్న సందర్భాలు అనేకము దావీదు జీవితంలో ఉన్నాయి. అందుకేనేమో ప్రభు దావీదు అంటున్న మాట 30:12, అయ్యా నీవు నా గోనె పట్టను విడిపించావు, నాకు విడిపించావు. దేవుడు నీ గోనె పట్టను విడిపించాలి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని విడిపించాలి. దేవుడు నీ జీవితంలో ఉన్న కన్నీలను ఏం చేసిందంట చెప్పండి దయచేసి. సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. ఎవరికండి సంతోష వస్త్రాన్ని దేవుడు ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు ఈ సంతోష వస్త్రాన్ని? ఎవరికి ఇస్తాడు ఈ ఉల్లాసాన్ని? ఎవరికి ఇస్తాడు ఈ ఆనందాన్ని? ఎవరికి ఇస్తాడు ఈ సంతోషాన్ని దేవుడు అంటే? యెషయా గ్రంథం ఒకటి మాట ఉంది, దయచేసి చూడండి. దయచేసి యెషయా గ్రంథములో మాట 61వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 61:3. అందరు తీయాలి బైబుల్. యెషయా గ్రంథము 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు చాలు. సియోనులో అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను దేవునికి సాదృశ్యము. దేవుని సన్నిధికి సాదృశ్యం అండి. ఎవరైతే దేవుని సంధిలో ఉంటారో, ఎవరైతే దేవుని సంధిలో నిలుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధానములో ప్రభువునందు ప్రియ కనిపెడతారో, అలాంటి వారు దుఃఖపడతా కానీ, శ్రమపడ్డా కానీ, ఒకవేళ దుఃఖిస్తున్నా కానీ, శ్రమపడుతున్నా, రోధిస్తున్నా, అనేకమైన ఏమండి ఆటంకాల చేత, మరణ బంధకాల చేత నువ్వు బంధించబడినను ప్రభువారంట వాటన్నిటినీ విడిపించి ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని దేవుణ్ణి కలగజేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి ప్రభు అంటున్న మాట సమూయేలు 2వ సమూయేలు గ్రంథములో ఒకటి మాట ఉంటుంది. 8వ అధ్యాయము 6వ వాక్యము. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. రెండవ సమూయేలు 8:6. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమండి దేశమంతా ఎవరు ఉన్నారంటే దేశం చుట్టూ సిరియన్లు ముంచి ఉన్నారు, సిరియన్లు పొంచి ఉన్నారు. ఎటుపోయిన శత్రువులు, ఎటుపోయిన శ్రమలు, ఎటుపోయిన నిందలు, ఎటుపోయిన అవమానము, ఎటుపోయిన దుఃఖము. అయినప్పటికీ దావీదునంట ఎవరు కాపాడుతున్నారంట? ఎవరు దావీదుకి సహాయం చేస్తున్నారంట? ఎవరు దావీదుకి తోడై ఉంటున్నారంట? దేవుడు తోడై ఉంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనములో మరొక మాట, చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. 91వ కీర్తన 14వ వచనము. నేను అతన్ని తప్పించదను.
దేవుడు తప్పించేవాడండి, విడిపించేవాడండి. నీ దుఃఖమును, నీ మరణాన్ని, నీ మరణ శాస్త్రమును, నీ శాపమును, నీ కన్నీళ్లను, నీ అవమానమును, నీ రోగమును. ఏని చేత ఈరోజు వేధించబడుతున్నావో, దేని చేత బాధపడుతున్నావో, దేని చేత నువ్వు అయ్యా నొప్పించబడుతున్నావో, దేని చేత నువ్వు వేదనతోటి బాధతోటి కృంగిపోతున్నావు, ప్రభు అంటున్న మాట, నీ గోనెను విడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీ గోనెను విడిపించి నీకంట సంతోష వస్త్రాన్ని ధరింపజేసేవాడు. బాగా గమనించండి. అయితే నీ గోనెను విడిపించాలంటే, నీకున్న దుఃఖము పోవాలంటే, నీలో ఉన్న మరణ శాస్త్రములు, మరణ బంధకాలు, అగ్ని లాంటి శ్రమల నుండి నువ్వు విడిపించబడాలంటే ప్రభువారు అంటున్న మాట, నేను అతనిని తప్పించదను, యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదును ఎందుకు విడిపించాడు? దావీదును ఎందుకు తప్పిస్తున్నాడు? దావీదుకు మాత్రమే ఎందుకు తోడై ఉంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం పాడుకుంటాం ఏమని? నేను కూడా ఉన్నానయ్యా. పాడరైంది. పాత్రనని నన్ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పారవేస్తారు ఆయన? చెప్పాలి. చివరికి కుమ్మరవాడు కూడా పిల్లరా కుండని చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ కుండ సొట్టుపోయిందనుకో, చక్కగా రాలేదనుకో, దాన్ని పడేస్తాడా? 2-3 దెబ్బలు కొట్టి కొడతారా లేదా? ఇట్లా కొడతారా లేదా? ఇట్లా కొట్టి సాగదీసి దానికి వేసి గుద్ది అటు కొట్టి ఇటు కొట్టి మొత్తం మీద సరి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈరోజు దేవుడు అలానే మీరు కావాలనుకుంటే ఈ సందర్భము ఇర్మియా గ్రంథము 18 అధ్యాయాలు చాలా చక్కగా ఉంటుంది. 18వ అధ్యాయం చాలా చక్కగా ఉంటుంది. 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చదువుతారు ఆ మాటను ఒకసారి. మొదటి వచనం నుంచి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇర్మియాతో చదువుతున్నాడు. ఏమని? నీవు లేచి కుమ్మరింటికి పోవాలి. నేను ఇర్మియా కుమ్మరింటి వానికి వెళ్ళాడు. అక్కడ కుమ్మరవాడు ఏం చేస్తాడంట? తన మిషన్ మీద సార మీద పని చేయించున్నాడు. కుమ్మరి జిగిటి మట్టితో చేయించునకుండా వాని చేతిలో నుండి విడిపోయింది. ఆ జిగిట మన్ను మరలా తీసుకున్నాడు. కుమ్మరి తనకి ఇష్టమైనట్టుగా దానితో మరొక కుండను చేశాను. అయితే అప్పుడు దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇశ్రాయేలు వాళ్ళారా, ఓ విలువ తెచ్చి విశ్వాసులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇర్మియాతోటి ఇక్కడ? ఏ రీతిగానే దేవుడిని సరిచేయాలని, ఏ రీతిగా దేవుడు నిన్ను ఏమన్నా తన రూపులోకి దిద్దాలని, తన పోలికలోకి దేవుడు నిన్ను తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని ముద్దలు ఏమైపోతున్నాయి? పడిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. 2 ముద్దలు బయటికి వెళ్ళి ఏం చేయాలి? ముద్దల్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ముద్ద అక్కడే ఉంటే మళ్ళీ తీసుకొని దాన్ని తయారు చేయొచ్చు. పూర్తిగా ముద్ద పక్కకి వెళ్ళిపోతే ఎవరి కుమ్మరాడు ఏం చేస్తాడు? నేనేం చేస్తా? దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. మీరు చెప్పాలమ్మా. ఆడుంటే
వాడి చేతి దగ్గరే ఉండి, అంటే దేవుని సన్నిధిలో నిలుచుంటే ఆ కుమ్మరవాడి చేతిలో ఉన్న మట్టి జారి అక్కడే పడితే తీసి చేస్తాడు. కాదు, ఆ మట్టి దూరంగా పడదు అనుకో, ఏమేం చేస్తాడా? త్రోవ తుక్కలో పడిపోయి, తుక్కులాట్లో పడిపోయి దారిని పడిపోయింది. అది పనికిరాదు ఇంకా అది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక దావీదుని దేవుడు తన జీవితంలో ఉన్న గోనె పట్టను విడిపించడానికి కారణం ఏంటిది? దావీదు తన జీవితంలో ఉన్న దుఃఖాన్ని, ఏమండి, శ్రమను, మరణ బంధకము నుంచి, మరణ శాస్త్రం నుంచి అనేక మార్లు తన బంధువులు, సొంత జనులు, ఎవరో తెలుసా సొంత జనులు? అందరూ ఉండి అనాథలైన వాళ్ళు, అప్పులు బాధల చేత కృంగిపోయిన వాళ్ళు, అనేకమైన రోగాల చేత, వ్యసనాల చేత, సమస్యల చేత కృంగిపోతున్న వారు, వాళ్ళంతా దావీదు బంధువులంతా. ఇంచుమించు 600 మంది అంట వాళ్ళంతా. ఎంతమంది? 600 మంది. అలాంటి వారందరిని నమ్మి గుడ్డిగా వీళ్ళంతా నావాలని ప్రతి విషయంలో దావీదు గుడ్డిగా వాళ్ళకి చేయరాని అన్ని సహాయ సహకారాలు దావీదు చేసేవారంట. ఎందుకు? నమ్మిండు. ఇది నావోడే, ఏమన్నా మావోడే అనుకోని. నువ్వు అనుకుంటే సరిపోదు, అవతల అనుకోని నీడు నావోడని అనుకోవాలండి. అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే ఎదుటివాడు కూడా అనుకుంటే అప్పుడు ఇద్దరికి న్యాయం జరిగింది. నువ్వు ఒక్కడవే, ఇటు నా దోస్తుగాడు, ఇటు నావాడు నువ్వు ఎంతకాడికి నావాడు అనుకుని పోతే అవతలాడు అలా అనుకోలేదనుకో, వాడు నిండుగా మధ్యలో చేస్తే పోయి నిన్నేం చేస్తారంట? ముంచి పైకి లేకపోతారు. హల్లెలూయా. దావీదు కూడా అనేక మార్లు వీళ్ళంతా నా వాళ్ళే పాపం నమ్మి వచ్చారని మనోడు ఏం చేసిండు? అందరికీ 600 మందికి అనుక్షణం ప్రతిక్షణము కంటికి రెప్పలా కాపాడుతూ అన్ని రకాల సహాయ సహకారాలు దావీదు చేసేవాడంట. అయితే ఒకానొక రోజు దావీదుకు వచ్చే శ్రమతో పాటు వాళ్ళకు కూడా శ్రమ వచ్చేసరికి, అయ్యో మనకొచ్చింది, మన నాయకుడి దావీదుకు వచ్చింది అనుకోలే వాళ్ళు. నిన్ను బట్టే ఈ శ్రమ మాకు, నువ్వు చేయబట్టే వచ్చిందిరా ఈ శ్రమ, నువ్వు చేయబట్టే మాకు ఈ బాధ వచ్చిందిరా, నువ్వు చేయబట్టే మాకు ఈ మరణం వచ్చిందని అందరు కలిసి రాళ్ళు తీసుకొని కొట్టడానికి పోయారండి. ఎంత భయంకరము ప్రియులారా. నమ్మిన వాళ్ళు అప్పటి వరకు ఎవరి కోసం అయితే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడికి వేయలేదో ఆ ప్రజలే దావీదుని ఏం చేయాలనుకున్నారంట? రాళ్ళు తీసుకొని చంపాలనుకున్నారు. కానీ దావీదు అంటున్న మాట, అప్పుడు యెహోవాను బట్టి, దేవుని బట్టి, సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుంది 6వ వచనం, 1 సమూయేలు 36వ వచనంలో ఉంటుంది. అప్పుడు దావీదు యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దావీదు తన జీవితంలో ప్రభువునందు ప్రియా దేవునిబిడ్డలారా, ఎవరు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎవరు ఎంత దుఃఖించినా, ఎవరు ఎంత అవమానించినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ తన జీవితంలో దావీదు దేవుని మాత్రమే ప్రేమించుతూ దేవుడు సన్నిధులు గడపడానికి పడి తెచ్చేవాళ్ళంట. అందుకే దావీదు జీవితంలో ఎదురైన ప్రతి మరణాన్ని, దావీదు జీవితంలో ఎదురైన ప్రతి అవమానాన్ని, దావీదు జీవితంలో ఎదురైన ప్రతి మరణ శాసనాన్ని, ప్రతి శ్రమను, ప్రతి దుఃఖాన్ని, ప్రతి రోగాన్ని దేవుడంట ఆ గోనె పట్ట వలె విడిపించి సహాయము చేస్తూ తోడై ఉంటూ ప్రభువునందు ప్రియ దేని బిడ్డలారా కంటికి రెప్పలా దావీదుని కాపాడేవాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అంత పిచ్చి అంట ఎవరికి? దావీదుకి దేవుడు అంటే. ఏమండి ఎంత పిచ్చి చెప్పాలి? ఎవరన్నీ ఎంత అవమానించినా, ఎవరిని కుతంత్రాలు, ఎవరి ప్రణాళికలు చేసినా కానీ సంపాలని ఎంత చివరి కన్న కొడుకు కూడా ఎమ్మడపడ్డాడు తండ్రిని చంపడానికి. అనేక సందర్భాలు తన జీవితంలో. చాలాసార్లు దావీదు ఏముందిలే, వాడు గొర్రెలు కాసేవాడు, తీసుకొచ్చి దేవుడు ఏం చేసిండు? 40 సంవత్సరాలు ఏకదాటిగా
రాజ్యపరం ఇచ్చినాడు కూడా ఊరికినే రాలా 40 సంవత్సరాల పరిపాలన. దాని వెనక ఎంత అవమానాలు ఉన్నాయో, ఎన్ని నిందలు ఉన్నాయో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో అని అంటున్నాడు. కీర్తన గ్రంథము 6వ కీర్తన 4వ వచనం అనుకుంటా. చూస్తారు ఒకసారి. 6వ కీర్తన 6వ వచనం. 6:6 6వ కీర్తన 6:6. ప్రతి రాత్రియు కన్నీరు విడ్చుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీల చేత నా పడక కొట్టుకొని దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా, ప్రతి రాత్రియు అని అక్కడ రాయబడి ఉంది. అవునా? అవునంటారా కాదంటారా? ప్రతి రాత్రియు నీవు కంప్లీట్ చేయని వచ్చిన మళ్ళీ ఒకసారి 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు, ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉన్నాడంట. ప్రతి రాత్రి ఏడుస్తున్నాడంట. ఇది చూస్తారు ఎవరైనా? ఇది చూడరు. ఒరే బురుక్కున ఎక్కిండ్రా సింహాసనం. మొన్నటిదా గొర్రెలు కాస్తున్నారా, ఇప్పుడు సింహాసనం ఎక్కిండ్రా. ఇదే చూస్తారు జనాలు. కానీ ఈ గొర్రెల కాసే అడవి అరణ్యం నుంచి పట్టణానికి రావడానికి మధ్యలో ఏం జరిగిందో ఎవడికి తెలియదండి. అరణ్యంలో చూశారు, సింహాసనం ఎక్కింది చూశారు, కానీ మధ్యలో ఎన్ని వేదనలు, ఎన్ని కన్నీళ్ళు, ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎన్ని అవమానాలు, ఎన్ని రోగములు, ఎన్ని మరణ బంధకాలు, ఎన్నెన్ని మార్లు తన జీవితంలో వెంటాడినయో అది దగ్గరను అనుభవించినోడికే తెలిసిందంట. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. అయ్యా ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నదంట. పిల్లరా, దావీదు కన్నీళ్లను విడిపించిన దేవుడంట. దావీదు దుఃఖాన్ని విడిపించిన దేవుడంట. దావీదు మరణాన్ని తప్పించిన దేవుడంట. దావీదు ఏమంటే తనకున్న ఆ అవమానాన్ని కొట్టివేసిన దేవుడంట. వాయ్ ఎందుకని? ఎందుకంటే దావీదుకి దేవుడంటే పిచ్చి అండి. చెప్పాలి, దావీదుకి ఎవరంటే పిచ్చి అంట? దేవుడండి. కానీ ఈరోజు చాలా మందికి రకరకాల పిచ్చులు ఉన్నాయి తెలుసా? ఒకడికి మందు అంటే పిచ్చి, హల్లెలూయా. ఒకడికి తిండి అంటే పిచ్చి, ఒకరికి మంచి మంచి దాన్ని ఏమంటారు లగ్జరీగా ఉండటం పిచ్చి, హుందాగా అందరికి నలుగురికి ఆలోచన హుందాగా ఉండాలి అదొక పిచ్చి. రకరకాల పిచ్చి విశ్వాసులు లేకపోలేదు ఈరోజు. హల్లెలూయా. కొంతమందికి ఉన్నతమైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేయాలి రాత్రికి రాత్రి, అదొక ఆశ, అదొక పిచ్చి వాళ్ళకి. కానీ దావీదుకంట ఏం పిచ్చి? దేవుడు అంటే పిచ్చి. ఎంత పిచ్చో తెలుసా? ఎంత ఇష్టమో తెలుసా? చూడు దయచేసి కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనము. త్వరగా ఎంత పిచ్చి అంటే కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్న, దేవుని ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరంలో నివసింపకూడదు. ఎంత పిచ్చండి చెప్పాలి. ఎవరైనా వరం ఇస్తే అయ్యా నాకు కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నా, 1 కోటి రూపాయలు ఇయ్య అంటాడు. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ఒక మంచి ఆడి కారు అయ్యా, లేకపోతే ఒక నైట్కి నేను అమ్మాయిని అయిపోవాలని రకరకాలుగా ఈ భూ సంబంధమైన కోరికలు కోరుకునే వాళ్ళే 99%. హల్లెలూయా. కానీ ఈ పిచ్చోడికంట నిజంగా పిచ్చోడా మంచోడు చెప్పండి? దేవుడు నీకు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారమ్మా? నిజం చెప్పండి, చెప్పాలి.
ఆ? చెప్పాలి. ఆ? ఈ భూ సంబంధమైనవే మనము కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఇట్లా ఇట్లా అడిగితే ఈ విధంగా కోరుకుంటే ఇటు పిచ్చోరా మంచివారా? ఇప్పుడు దేవుని పిచ్చేవాడంట. ఏం పిచ్చాడు? దేవుని పిచ్చేవాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటే అంత పిచ్చి, అంత మమకారం, అంత ఇష్టము, అంత కసి. అందుకే అంత ప్రేమ కాబట్టి దేవుడు కూడా అంట ఎక్కడికి పోయినా కానీ, హల్లెలూయా, ఎక్కడికి పోయినా కానీ నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. అందరూ కలిసి నా తోడుగా ఉన్నవాడవే, హృదయము పగిలే వేదనతో తుంగే పరిస్థితులలో హృదయము పొంగే. అందరు కలిసి స్తోత్రం. పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఒడిలో చేర్చి కన్నీరు తుడచిన కన్న తండ్రివే, కన్నీరు తుడచిన నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మార్లు దావీదు తన జీవితంలో హృదయము పగిలి వేదనతో కన్నీరు పొంగి పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చిన సందర్భాలు దేవుడు ఎందుకు తనని అంతగా ఓదార్చాడు, ఎందుకు తనను అంతగా వెన్ను తట్టి బలపరిచాడంటే దేవుడు దావీదు పట్ల అంత కృప చూపటానికి, దేవుడు దావీదు జీవితంలో ఉన్న గోనె పట్టను తొలగించి గోనెను విడిపించి సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఏమని ఆనందం అనే వస్త్రాన్ని దావీదుకి ఎందుకు ఇచ్చాడంటే దావీదు అంతగా దేవునిని ప్రేమించేవాడంట. హల్లెలూయా. మరి దేనిని అంతగా ప్రేమించలేదండి. అందరికంటే మిన్నగా దావీదు దేవుని మాత్రమే ప్రేమించేవాడు, ఆయన సన్నిధిని ప్రేమించేవాడు. ఈరోజు ప్రియులారా, దావీదు వలె ప్రేమించలేక, దావీదు వలె గడపలేక, దావీదు వలె పిచ్చిగా దేవుని పట్ల ఉండలేకే ఈరోజు మన గోనె పట్ట ఇంకా విడిపించబడట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏం చేసేవాడు తెలుసా? మందిరం మీదంట మక్కువ అంటే అర్థం ఏందండి? ఇష్టము. ఎంత ఇష్టమో తెలుసా? చూడండి దయచేసి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వాక్యము. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న ఏం చేత అంట? ఇష్టము. మక్కువ అంటే ఏంది?
ఇష్టం. ఈరోజు ఎంతమందికి దావీదు వలె మందిరం మీద ఇష్టం పెంచుకుంటున్నారండి? ఈరోజు దేని మీద ఇష్టాలు ఉన్నాయి, ఇష్టం పెంచుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలుగా నీకు నాకు మనకంట దేని మీద ఇష్టం పెరగాలి? రోజు రోజుకి దేవుని మందిరం మీద పెరగాలి, దేవుని సన్నిధి మీద నీ ఇష్టము పెరగాలి. కానీ ఈరోజు ప్రియా దేవుని సంగమా, నా సహోదరి సహోదరుడా సేవక, ఈరోజు దేని మీద నీ ఇష్టము పెరుగుతుంది? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో నాకు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము కొరకు సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదాను. ఇదండి దేవుని మీద ఇష్టం. దేవుని ఇష్టం ఎలా ఉంటుందంటే ఏదున్నా చెప్పాలి, ఏదైనా ఏదైనా ఎప్పుడైనా వెనకడికి వేసే వాళ్ళు ఉండకూడదంట. దేవుని మీద నిజంగా ఇష్టం ఉంటే, దేవుని సన్నిధి మీద ఇష్టం ఉంటే, ఆ మందిరములో కానీ ఆ సన్నిధిలో కానీ ఏది కావాలన్నా మొదటి వరుసలో వాళ్ళే ఉంటారు. దావీదుకి చెల్లెళ్ళు, దావీదుకి తమ్ముళ్ళు, దావీదుకి కుమారులు కుమార్తెలు. హల్లెలూయా హల్లెలూయా. చాలామంది పాట పాడతారు, ఏమని చెప్పండి, చెప్పాలి, ఏం పాట పాడతారు? నేనేమై ఉన్నానా నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానా నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. ఎవరిచ్చినవి అంట? నిజంగా ఆ బుద్ధి ఆ జ్ఞానం ఉంటే ఆయన ఇచ్చినగా ఎవరికి ఇవ్వాలమ్మ చేసాపోయి చెప్పాలి. ఉన్నాయి మొత్తం ఈయన అవసరం లేదు. ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తే చాలండి. ఆది అపోస్తులు లెక్క, ఆది అపోస్తులు ఎంత ప్రేమించేవాళ్ళంట చెప్పాలి. వాళ్ళకంటూ ఏది ఉంచుకున్నారా? ఏది నాది అని ఉంచుకోలేదంట. ఎంత గొప్ప ప్రేమని, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప నీతి, ఎంత గొప్ప ఏమండి ఆత్మీయత చూడండి. ఇది ఏదియో తమకు కలిగినది ఏదియో తమది అనుకోలేదంట. నాది అనుకోలే వాళ్ళు, భర్త కానీ భార్య కానీ ఎవరు అనుకోలే. కానీ వారల్లో కూడా ఆ సంఘములో కూడా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్న భార్య భర్తలు ఏం చేశారు? ఇది నాది, ఇది నాది అనుకున్నారు లేదా? అనుకున్నారు లేదా? చెప్పాలి, అనుకున్నారు లేదా? అందుకే సేవకుడు స్టీవెన్ ఏఆర్ స్టీవెన్ పాట రాసిండు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, దేవునికి స్తోత్రం హల్లెలూయా. సత్యం ఏదంట? ఏది నీది నాది కాదు ప్రియులారా. ఈరోజు చాలా మంది ఇంకా ఇది నాది నాది కొట్టుకొని చేస్తున్నారు. కానీ ప్రభు వాక్యం చలవిస్తుంది. భక్తుడు అంటున్నాడు, ఇదిగో ఏదియో నాది కాదయ్యా. అదే భక్తుడు దావీదు ఏమంటాడు తెలుసా? మీరు చదివిన పేజీలోనే పక్క పేజీ, అదే 29వ అధ్యాయం, అదే 29వ అధ్యాయము 12వ వచనము. బలమును పరాక్రములు చాలండి. నీకున్న బలము, నీకున్న శక్తి, నీకున్న తెలివి, నీకున్న ఆస్తి, నీకున్న సంపద, నీకున్న బంగారం, నీకున్న వెండి, నీకున్న డబ్బు, నీకున్న ఏదైతున్నదో అది ప్రతిదీ ఆయన ఏం చేసిండంట? దానం చేసిండు. ఏం చేసిండు? దానం చేసిండు. దానం ఎవరికి చేస్తాం? ప్రేమించే వారికి చేస్తాం. ప్రేమ ఉండబట్టేగా, అవునా కాదా? ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండబట్టి నువ్వు ఏం చేసినావు? మళ్ళీ అడగడా నిన్ను? తన ప్రాణాన్ని నీకు దానం చేసిండు. హల్లెలూయా. అలాంటి ప్రభు దేవుని కొరకు, మందిరం కొరకు, దేవుని సన్నిధిలో గడపటానికి అట్లీస్ట్ కనీసము మన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. మన దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనము నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దావీదు ఊరికినే అనలేదండి. కీర్తన గ్రంథం 30వ కీర్తన 12వ వచనం మన మూల వాక్యము, దేవా నీవు నా గోనె పట్టను విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నా. దావీదు జీవితంలో గోనె పట్ట విడిపించడానికి కారణం ఏం తెలుసా? దావీదు దేవుడంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే తన మక్కువ చేత ఎవరి మీద మక్కువ? అత్తమ్మ మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, భర్త మీద, భార్య మీద, ప్రేయసి ప్రియుడి మీద కాదా, దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి మీద ఉన్న మక్కువ చేత చూడండి, సంపాదించి ఉంచిన వస్తువులుగా కొన్ని సంపాదించిండు ఆల్రెడీ. దేనికోసం? మందిరం కోసం సంపాదించిండు. అవి కాకుండా స్వస్థంగా నా సొంతమైన బంగారము వెండిని బా, అది దేవుని ప్రేమ, అది దేవుని పట్ల ఇష్టం. నిజంగా దేవుని సన్నిధి పట్ల ఇష్టం ఉంటే, దేవుడు అంటే ఇష్టపడితే ఏ విషయములో మనము వెనకడికి వెయ్యమండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దేవుని లేఖనము చలవిస్తుంది. ఇంకొక మాట, అదే దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. అదే దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. నేను 2 వస్త్రాల గురించి చెబుతాను అనుకున్నా, ఒక వస్త్రం కూడా కంప్లీట్ కాలే ఇంకా. ఇదిగో నా కష్టస్థితిలోనే ప్రయాసపడి దేవుని మందిరము కొరకంట. ఏమంటే 1-2 లక్షలు అంటే ఒక మనుగోడు కాదు. అట్లా ఎప్పుడు చూద్దామన్నా, ఒక మనుగోడా అంటే ఒక తులం కూడా కాదు అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. కష్టస్థితిలో అంటాం. మళ్ళా చాలాసార్లు మనోళ్ళు చాలామంది ఏం చెప్తుంటే, మేము చాలా కష్టంలో ఉన్నారయ్యా, మేము చాలా కష్టంలో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం, చాలా కష్టంలో ఉన్నారంట, బాధలో ఉన్నారంట. కానీ భక్తుడు ఏమంటున్నాడు? నేను సంతోషంలో ఉన్నానంటా, నేను అన్ని సమకూర్చుకొని ఉన్నానంటాడా, నా కొట్లు నిండి పొర్లుతున్నాయి అంటా. ఏమంటున్నాడు? ఇదిగో నేను నా కష్టస్థితిలోని ప్రయాసపడి దేవుని మందిరము కొరకు ఇతడిని ఇనుముని ఏం చేసిందట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను ఇచ్చి సంపాదించి కొడుకుతో చెప్పారా, నేను ఇచ్చిన దానికి ఎక్కువగా నువ్వు ఇయ్యాలరా అంటాడు కొడుకుతోటి. అంతేనా? అంతే అన్నాడు అక్కడ. చదవండి ఆ మాటను. నీవు ఇంకను దేనికోసం? పిల్లల కోసమా? చెప్పాలి. భార్యల కోసమా? దేనికోసం అంట? మందిరము కొరకు. హల్లెలూయా. పిల్లరా, ఎందరైతే ఈరోజు దావీదు వలె దేవుని ప్రేమిస్తారో, ఎందరైతే దావీదు వలె దేవుడు అంటే పిచ్చి కలిగి ఉంటారో, ఎందరైతే దావీదు వలె దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతారో, ఎందరైతే దావీదు వలె దేవుణ్ణి ఇష్టపడతారో, దేవుని సన్నిధి ఇష్టపడతారు. దావీదు వలె, నా వలె మీ వలె కాదు, దావీదు వలె ఇష్టపడితే, దావీదు జీవితంలో ఉన్న గోనె పట్ట విడిచిపెట్టిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న గోనె పట్ట దేవుడే విడిపించునుగాక, దేవుడే విడిపించునుగాక, దేవుడే నీకు తోడే ఉండునుగాక, దేవుడే ప్రతి విషయంలో నిన్ను ఆదుకొనుగాక. ఏమంటే ఆయన నమ్మదగిన వాడండి, ఆయన నమ్మదగిన వాడు. ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా. ఇర్మియా గ్రంథము చూడు, ఒక్క మాట దయచేసి 31వ అధ్యాయము 13వ వాక్యము. 31వ అధ్యాయము 13వ వాక్యము. 31వ అధ్యాయము 13వ వాక్యము. 31:13. వారి దుఃఖముకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించుదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతను గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించును. క్రొవ్వుతో దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.
వీళ్ళడా నేను వారి దుఃఖమును సంతోషము, దుఃఖముకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తాడంట. నీలో ఉన్న విచారాన్ని, నీలో ఉన్న అవమానాన్ని, నీలో ఉన్న బాధను దేవుడు కొట్టివేస్తాడంట. వారికి నేను ఆనందము కలగజేసేదను. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చేత నువ్వు ఆనందించబడాలి, దేవుని చేత నువ్వు విడిపించబడాలి, దేవుని చేత నువ్వు సంతోషించబడాలి తప్ప యెహోలోక పరిమితి ఏది ఆనందం ఇవ్వదు, సంతోషం ఇవ్వదు. దేవుడే నిన్ను విడిపించాలి, దేవుడే నిన్ను విడిపించాలి. దేవుడు తన భక్తుడు దావీదు జీవితంలో ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, హృదయము పగిలిన వేళలో అనేక సందర్భాలు అమ్మ నాన్న నాను వారు వెలివేసినను. ఏమండి, దావీదు తన జీవితంలో ఎప్పుడు దేవుని మాత్రము తక్కువచ్చువల్ల, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టాలా, దేవుని సన్నిధిని ప్రేమించే విధానంలో ఎక్కడా రాజీ పడలేదండి. రాజీ పడలే దేవుని విషయంలో. హల్లెలూయా. భార్య విషయంలో రాజీ పడడు, మామ విషయంలో రాజీ పడడు, కుమారుల విషయంలో, అన్ని విషయాలలో రాజీ పడడు. కానీ దేవుని విషయంలో మాత్రం కాంప్రమైజ్నే కాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సినిమా డైలాగులు కొడతారు అక్కడెక్కడ, నేను తగ్గేది లేదు పెరిగేది లేదని. ఎక్కడ తగ్గ, ఏ విషయంలో తగ్గేది తెలుసా? దేవుని విషయంలో నిజంగా నువ్వు ఎక్కడ కూడా తగ్గకూడదు. హల్లెలూయా. యాడనే తగ్గో, కానీ దేవుని ప్రేమించే విషయంలో, దేవుని ఇష్టపడే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో అప్పుడు చెప్పు డైలాగు, నేను తగ్గేది లేదురా మావ అని. అప్పుడు ఒప్పుకుంటాడు దేవుడు కూడా, బేష్ బిడ్డ పర్లేదని. హల్లెలూయా. పనికి మాల దగ్గరకు పోయి తగ్గేది లేదు, వంగేది లేదు, ఏమంటే చేసేది లేదు, కుదరదు, అవన్నీ పనికి మాల డైలాగులు. దావీదుకి సెట్ అయితే ఆ మాట. ఎందుకు? ఎక్కడ కూడా దావీదు దేవుని విషయంలో కాంప్రమైజ్ కాలేదు, తగ్గల, రాజీ పడలేమన్నాడు. ఏదైతే అయింది చివరికి భార్య తిట్టుకో, పాపిష్టి మోహన్ నువ్వు తిట్టుకుంటే చెప్పిద్దా నాకెందుకే, నేను నా దేవుని కొరకు ఏం చేస్తా, నాట్యమాడి గంతులు వేస్తూ నా ప్రభుని ఆరాధిస్తాను. భార్య దగ్గర కానీ, మామ దగ్గర కానీ, బామ్మర్తుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, ఎవరి దగ్గర దావీదు రాజీ పడలేదంట. దేవుడు రాజీ పడడు, కానీ దేవుని విషయంలో మాత్రం రాజీ పడలేదండి. దేవుని కోసం అందరిని పక్కన పెట్టాడు, అందరిని పక్కన పెట్టాడు. అందుకే ప్రభు అన్ని విషయాలలో, మీరు చదివారుగా సమూయేలు 2వ గ్రంథం 8:6, కీర్తన 91:14, దావీదు ఎక్కడికి పోయినను ఎవరు కాపాడుతున్నారంట? దేవుడే. దేవుడే విడిపిస్తున్నాడు, దేవుడే కాపాడుతున్నాడు, దేవుడే రక్షిస్తున్నాడు, దేవుడే ఏమండి సంతోషముతో, ఆనందముతో, ఏమండి నిండైన ఉల్లాసముతో దావీదును రోజు రోజుకి పురికొలుపుతున్నాడంట. ఈరోజు మన జీవితాలలో ప్రభువునందు ప్రియాదిని బిడ్డారా, గోనె పట్టక బదులు, అనగా దుఃఖానికి, వేదనకి, అవమానానికి, నిందకి, రోగముకు, మరణానికి బదులుగా దేవుడు నీకు సంతోష వస్త్రము, నీలో ఉన్న గోనెపట్ట అనేది విడిపించబడాలి. దేవుడిని విడిపించి ఆ గోనెపట్ట నీలోంచి తొలగించబడాలి. ఆ గోనెపట్ట అనే వస్త్రము నీలోంచి ఏమండి ఆ దుఃఖం అనే వస్త్రాన్ని, ఆ విచారం అనే వస్త్రాన్ని, మరణం అనే వస్త్రాన్ని, భయంకరమైన శాపం అనే వస్త్రాన్ని నీలోంచి తొలగించబడాలంటే దావీదు వలే నువ్వు దేవుని సన్నిధిలో గడిపేవాడిగా, దావీదు వలే దేవుని ప్రేమించేవాడిగా, ప్రేమించేదానిగా, దావీదు వలే దేవుని సన్నిధి ఇష్టపడేదానిగా మనం ఉండాలి. దావీదు ఎంత పిచ్చి కలిగి ఉన్నాడో ఆ పిచ్చి నీలో మనలో ఉన్నప్పుడు దేవుడు నీలో ఉన్న గోనెపట్టను తొలగించి విడిపించి సంతోషముతో, ఆనందముతో నిన్ను, నీ భర్త, నీ భార్య, పిల్లల్ని దేవుడు ఆదరించి, బలపరిచి, దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఇటు మాటలు హృదయంలో నీరుకట్టి ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పాదములు జారిన వేళలో తండ్రి నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా.